వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మసాలా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో మిల్ మేకర్ ఉడకడానికి సరిపడే నీళ్లు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో మిల్ మేకర్ని వేయాలి. వేసాక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మిల్ మేకర్ వాటర్ ఎలా పీల్చుకుందో. జాలి సహాయంతో వెంటనే వాటర్ని వంపేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చల్ల నీళ్ళను తీసుకొని అందులోకి వంపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేయాలి. ఇప్పుడు మిల్ మేకర్లోని నీళ్ళన్నీ గట్టిగా పిండుతూ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి కలపాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు పేస్ట్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 మీడియం సైజు టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్లా రావాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడుగా చీలిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కరివేపాకు కూడా వేసి కలపాలి. పచ్చిమిర్చి వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. కారం కొంచెం నూనెలో వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేయాలి. అంతా కలిసేలా బాగా కలిపి కొద్దిగా నూనె పైకి తేలే వరకు వేయించాలి. నూనె లైట్గా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ను పోసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి గట్టిగా నీళ్ళని పిండేసిన మిల్ మేకర్ ముక్కల్ని వేయాలి. మొత్తం అంతా ఒకసారి కలిపి 6 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపి నూనె లైట్గా పైకి తేలే వరకు ఉంచాలి. చూడండి నూనె పైకి తేలుతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. దీన్ని చపాతీ, అన్నం, రోటీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.